ట్రిగనామెట్రీ ట్రిక్స్ ఫర్ యూ. ఈ వీడియోలో ప్రతి ప్రశ్నకి జనరల్ మెథడ్లో సొల్యూషన్ చెప్పడం జరిగింది, అలాగే ట్రిక్ మెథడ్లో కూడా సాల్వ్ చేయడం జరిగింది. స్కిప్ చేయకుండా పూర్తిగా అన్ని వీడియోలను ప్రతి ప్రశ్నకి సమాధానాన్ని చూడండి. సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఈక్వల్ 2 అయితే సైన్ థీటా ఎంత? సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఈక్వల్ 2. దీన్ని మనం ఈక్వేషన్ 1 అనుకుందాం. ట్రైనామెట్రిక్ ఐడెంటిటీస్ నుంచి సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ 1 అని మనకి తెలుసు. వీ నో దట్ సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ 1 ట్రైగనామెట్రిక్ ఐడెంటిటీ. సో ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనే రూపంలో ఉంది, అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాయొచ్చు. సో సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటాని సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఇంటూ సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా అని రాదు ఈజ్ ఈక్వల్ టు 1. సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా విలువ 2 లెక్కలో ఇచ్చాడు. సో 2 ఇంటూ సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా 2 మల్టిప్లై చేస్తుంది, అటుకు వెళ్తే డివిజన్ చేస్తుంది. సో 1/2. దీని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఈక్వేషన్ 1కి ఈక్వేషన్ 2ని యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2. సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/2. 2 యాడ్ చేద్దాం. ప్లస్ టాన్ థీటా మైనస్ టాన్ థీటా గెట్ క్యాన్సిల్డ్. సీకెంట్ థీటా ప్లస్ సీకెంట్ థీటా 2 సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 1/2. 2 సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 1/2 అంటే 5/2. 2 ఇంటూ 2 4, 4 ప్లస్ 1 5, 5/2. సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 5/4. 2 సీకెంట్ థీటా వాల్యూ 5/2 కాబట్టి సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 5/4. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/సీకెంట్ థీటా, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/5/4. సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 4/5. కాస్ థీటా అంటే థీటాకి ఆసన్న భుజము బై కర్ణము. సో ఆసన్న భుజం వాల్యూ 4, కర్ణం విలువ 5. పైథాగరస్ ట్రిప్లెట్స్ నుంచి 4, 5 అయినప్పుడు మూడో భుజము 3 అవుతుంది. సో సైన్ థీటా తీసుకుంటాం. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు థీటాకి ఎదుటి భుజము బై కర్ణము. థీటాకి ఎదుటి భుజం 3, కర్ణము 5, 3/5. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ ప్రశ్నని విత్ ఇన్ సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయాలో ట్రిక్ చూద్దాం. సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు పి అయితే, ఇఫ్ సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు పి, then sin theta is equal to p square minus 1/p square plus 1. secant theta plus tan theta కనుక p అయినట్లయితే sin theta వాల్యూ p square minus 1/p square plus 1 అవుతుంది. మనకి ఇక్కడ p వాల్యూ 2 ఇచ్చాడు, p is equal to 2. సో వాల్యూలో సబ్స్టిట్యూట్ చేద్దాం. sin theta is equal to 2 square minus 1/2 square plus 1. 2 square అంటే 4, 4 minus 1/4 plus 1. 4 minus 1 అంటే 3, 4 plus 1 అంటే 5. సో sin theta is equal to 3/5. secant theta plus tan theta is equal to 2 అయినట్టయితే sin theta వాల్యూ 3/5 అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్.
కొసీకెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/3 అయితే థీటా ఏ పాదంలో ఉంటుంది? కొసీకెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/3. దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్ నుంచి కొసీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని మనకి తెలుసు. ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్ మూడో ఐడెంటిటీ కొసీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనే రూపంలో ఉంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాయొచ్చు. సో కొసీకెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఇంటూ కొసీకెంట్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. దీని నుంచి కొసీకెంట్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/కొసీకెంట్ థీటా ప్లస్ కాట్ థీటా. 1/కొసీకెంట్ థీటా ప్లస్ కాట్ థీటా వాల్యూ 1/3. 1/1/3 అంటే 3. సో కొసీక్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 3. ఇది ఈక్వేషన్ 2. ఇప్పుడు ఈక్వేషన్ 1లోంచి ఈక్వేషన్ 2 తీసివేద్దాం. కొసీక్ థీటా ప్లస్ కాట్ థీటా మైనస్ కొసీక్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/3 మైనస్ 3. కొసీక్ థీటా ప్లస్ కాట్ థీటా మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కొసీక్ థీటా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/3 మైనస్ 3. Minus cosecant theta plus cosecant theta get cancelled. Cot theta plus cot theta. 2 cot theta. 2 cot theta is equal to 1 minus 9/3. Cot theta is equal to 2 cot theta is equal to minus 8/3. Cot theta is equal to minus 8/2 into 3. ఇక్కడ 2 గుణిస్తుంది, డేకి వస్తే భాగిస్తుంది. సో 2 4 జా 8. కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4/3. కొసీక్ థీటా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. Square root of 1 plus cot theta value minus 4/3. Minus 4/3 whole square. 1 plus 16/9. 9 plus 16/9. 25/9. అంటే 5/3. Cosecant theta value 5/3. Q1లో ఆల్ ట్రిగనామెట్రిక్ రేషియోస్ పాజిటివ్, ఆల్ టీ రేషియోస్ పాజిటివ్. Q2లోకి వచ్చేసరికి సైన్ దాని యొక్క రెసిప్రోకల్ కొసీకెంట్ పాజిటివ్. మూడో భాగం Q3లో tan దాని యొక్క రెసిప్రోకల్ కాట్ పాజిటివ్. Q4లో కాస్ దాని యొక్క రెసిప్రోకల్ సీకెంట్ పాజిటివ్. సో మనకేమో కొసీకెంట్ థీటా వాల్యూ పాజిటివ్ వచ్చింది, కాట్ థీటా వాల్యూ నెగిటివ్ వచ్చింది. కొసీకెంట్ పాజిటివ్, కాట్ నెగిటివ్ ఉన్న క్వాడ్రంట్ ఏది అంటే రెండవ క్వాడ్రంట్. సో మనకి ఇచ్చిన ప్రశ్నకి సమాధానం థీటా ఏ పాదంలో ఉంటుందంటే థీటా రెండవ పాదంలో ఉంటుంది. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్.
ట్రిక్ చూద్దాం. కొసీకెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు పి. కొసీకెంట్ థీటా ప్లస్ కాట్ థీటా కనుక పి అయినట్లయితే కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు పి స్క్వేర్ మైనస్ 1/2p. సో కాట్ థీటా ఈజ్ ఈక్వల్ మనకి పి వాల్యూ 1/3. పి ఈజ్ ఈక్వల్ టు 1/3. 1/3 హోల్ స్క్వేర్ మైనస్ 1/2 ఇంటూ 1/3. 1/3 హోల్ స్క్వేర్ అంటే 1/9 మైనస్ 1/2/3. 1/9 మైనస్ 1 అంటే 1 మైనస్ 9/9 ఇంటూ 3/2. 1 మైనస్ 9 అంటే -8. -8/9 ఇంటూ 3/2. 2 4 जा 8, 3 3 जा 9. సో కాట్ థీటా వాల్యూ మనకి -4/3 వచ్చింది. లెస్ దాన్ 0. కొసీక్ థీటా ఈజ్ ఈక్వల్ టు పి స్క్వేర్ ప్లస్ 1/2p. సో 1/3 హోల్ స్క్వేర్ ప్లస్ 1/2 ఇంటూ 1/3. 1/3 హోల్ స్క్వేర్ అంటే 1/9 ప్లస్ 1/2/3. 1/9 ప్లస్ 1 అంటే 10/9 ఇంటూ 3/2. 2 5 जा 10, 3 3 जा 9. సో cosec theta is equal to 5/3 గ్రేటర్ దాన్ 0. పాజిటివ్ వాల్యూ వచ్చింది. కాట్ థీటా ఏమో నెగిటివ్ వాల్యూ, కొసెకంట్ థీటా ఏమో పాజిటివ్ వాల్యూ. సో సెకండ్ క్వాడ్రంట్లో కొసెకంట్ ఏమో పాజిటివ్, కాట్ ఏమో నెగిటివ్. కాబట్టి మనకి ఇచ్చిన ప్రశ్నకి సమాధానం రెండవ పాదం. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. Square root of 1 minus cos theta by 1 plus cos theta is equal to how much? Square root of 1 minus cos theta by 1 plus cos theta. లవహారాలని 1 minus cos theta చేత గుణిద్దాం. Square root of 1 minus cos theta into 1 minus cos theta by 1 plus cos theta into 1 minus cos theta. 1 minus cos theta into 1 minus cos theta. 1 minus cos theta whole square by a plus b into a minus b రూపంలో ఉంది. అంటే a square minus b square. 1 square minus cos square theta. Square root of 1 minus cos theta whole square by square root of 1 minus cos square theta. ఈ స్క్వేర్ రూట్ అనేది రెండింటికి చెందుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ a by b అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ a by స్క్వేర్ రూట్ ఆఫ్ b. రూట్కి స్క్వేర్ క్యాన్సిల్ అయినట్లయితే 1 minus cos theta by 1 minus cos square theta. రూట్ ఓవర్ 1 minus cos square theta అంటే ట్రైగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ నుంచి sin theta. సో 1 by sin theta minus cos theta by sin theta. 1 by sin theta అంటే cosecant theta minus cos theta by sin theta అంటే cot theta. సో square root of 1 minus cos theta by 1 plus cos theta is equal to cosecant theta minus cot theta. అంటే ఫస్ట్ ఆప్షన్ is the right answer. Square root of 1 plus cos theta by 1 minus cos theta is equal to how much? Square root of
1 plus cos theta by 1 minus cos theta. హారంలో 1 మైనస్ కాస్ థీటా ఉంది కాబట్టి లవహారాలని 1 ప్లస్ కాస్ థీటా చేత మల్టిప్లై చేద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా. 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా 1 plus cos theta whole square by కిందన a plus b into a minus b రూపంలో ఉంది కాబట్టి a square minus b square 1 square minus cos square theta. స్క్వేర్ రూట్ అనేది రెండింటికి చెందుతుంది కాబట్టి రూట్ ఓవర్ 1 plus cos theta whole square by రూట్ ఓవర్ 1 minus cos square theta. రూట్కి స్క్వేర్ క్యాన్సిల్ అయినట్లయితే 1 ప్లస్ కాస్ థీటా బై రూట్ ఓవర్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీ 1 నుంచి రూట్ ఓవర్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా. 1 ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా ఈ రెండింటికి చెందుతుంది కాబట్టి 1 బై సైన్ థీటా ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా. 1 by sin theta అంటే cosecant theta ప్లస్ cos theta by sin theta అంటే cot theta. సో రూట్ ఓవర్ 1 ప్లస్ cos theta by 1 minus cos theta is equal to cosecant theta plus cot theta. Second option is the right answer. Square root of 1 minus sin theta by 1 plus sin theta విలువ ఎంత? Square root of 1 minus sin theta by 1 plus sin theta. హారంలో 1 ప్లస్ sin theta ఉంది కాబట్టి లవహారాలని 1 మైనస్ sin theta చేత గుణిద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ sin theta ఇంటూ 1 మైనస్ sin theta బై 1 ప్లస్ sin theta ఇంటూ 1 మైనస్ sin theta. 1 minus sin theta into 1 minus sin theta. 1 minus sin theta whole square. Square root of 1 minus sin theta whole square by 1 plus sin theta into 1 minus sin theta is equal to 1 square minus sin square theta. రూట్ అనేది రెండింటికి చెందుతుంది కాబట్టి రూట్ ఓవర్ 1 minus sin theta whole square by root over 1 minus sin square theta. రూట్ కి స్క్వేర్ క్యాన్సిల్ అయినట్లయితే 1 మైనస్ sin theta బై రూట్ ఓవర్ 1 మైనస్ sin square theta. త్రికోణమితి సర్వసమీకరణలు 1 నుంచి రూట్ ఓవర్ 1 మైనస్ sin square theta అంటే cos theta. సో 1 by cos theta minus sin theta by cos theta. 1 by cos theta అంటే secant theta minus sin theta by cos theta అంటే tan theta. సో రూట్ ఓవర్ 1 minus sin theta by 1 plus sin theta is equal to secant theta minus tan theta. Fourth option is the right answer. Square root of 1 plus sin theta by 1 minus sin theta విలువ ఎంత? Square root of 1 plus sin theta by 1 minus sin theta. హారంలో మనకి 1 minus sin theta ఉంది కాబట్టి లవహారాలని 1 plus sin theta చేత మల్టిప్లై చేద్దాం. Square root of 1 plus sin theta into 1 plus sin theta by 1 minus sin theta into 1 plus sin theta. 1 plus sin theta into 1 plus sin theta అంటే 1 plus sin theta whole square by హారంలో 1 minus sin theta into 1 plus sin theta ఉంది అంటే a minus b into a plus b, a square minus
b square. 1 square minus sin square theta. స్క్వేర్ రూట్ అనేది రెండింటికి చెందుతుంది కాబట్టి రూట్ ఓవర్ 1 ప్లస్ sin theta హోల్ స్క్వేర్ బై రూట్ ఓవర్ 1 మైనస్ sin స్క్వేర్ theta. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయినట్లయితే 1 ప్లస్ sin theta బై ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ 1 నుంచి 1 మైనస్ sin స్క్వేర్ theta రూట్ ఓవర్ 1 మైనస్ sin స్క్వేర్ theta అంటే cos theta. 1 by cos theta plus sin theta by cos theta. 1 by cos theta అంటే secant theta plus sin theta by cos theta అంటే tan theta. So square root of 1 plus sin theta by 1 minus sin theta is equal to secant theta plus tan theta. Third option is the right answer. Square root of 1 plus cos theta by 1 minus cos theta విలువ ఎంత? Square root of 1 minus cos theta by 1 plus cos theta విలువ ఎంత? Square root of 1 minus sin theta by 1 plus sin theta విలువ ఎంత? Square root of 1 plus sin theta by 1 minus sin theta విలువ ఎంత? ఈ 4 ప్రశ్నలకి సమాధానం వితిన్ సెకండ్స్లో ఎలా చేయాలో చూద్దాం. మొదటి ప్రశ్న స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా విలువ ఎంత? ప్రశ్న కాస్లో ఉంది కాబట్టి సితో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆన్సర్ కూడా సితో ఉన్నటువంటి ఆన్సర్ని ఎంపిక చేసుకోవాలి. కొసీకెంట్ థీటా మైనస్ కాట్ థీటా, కొసీకెంట్ థీటా ప్లస్ కాట్ థీటా రెండు కూడా సితో స్టార్ట్ అయ్యాయి. మనకి లవంలో ప్లస్ గుర్తుంది కాబట్టి ఆప్షన్లో కూడా ప్లస్ గుర్తున్నటువంటి ఆప్షన్ని ఎంపిక చేసుకోవాలి. సో సెకండ్ ఆప్షన్ చూసినట్లయితే సితో స్టార్ట్ అయింది, లవంలో ప్లస్ ఉంది కాబట్టి ఆప్షన్లో కూడా ప్లస్ ఉన్నటువంటి ఆప్షన్ ఎంపిక చేయాలి కాబట్టి ఇక్కడ కూడా ప్లస్ ఉంది. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కొసీకెంట్ థీటా ప్లస్ కాట్ థీటా. అలాగే రెండో ప్రశ్న చూద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా, సితో స్టార్ట్ అయ్యే ఆన్సర్ని ఎంపిక చేసుకోవాలి. కొసీకెంట్ థీటా మైనస్ కాట్ థీటా, కొసీకెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఈ రెండు ఆప్షన్లు కూడా సితో స్టార్ట్ అయ్యాయి. 11లో మైనస్ గుర్తుంది కాబట్టి ఆప్షన్లో కూడా మైనస్ గుర్తున్నటువంటి ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కొసీకెంట్ థీటా మైనస్ కాట్ థీటా. ఇంకా మూడో ప్రశ్న చూద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ థీటా బై 1 ప్లస్ సైన్ థీటా. ప్రశ్న సైన్ ఎస్తో స్టార్ట్ అయింది కాబట్టి ఆన్సర్ కూడా ఎస్తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. సీకెంట్ థీటా ప్లస్ ట్యాన్ థీటా, సీకెంట్ థీటా మైనస్ ట్యాన్ థీటా ఈ రెండు కూడా ఎస్తో స్టార్ట్ అయినటువంటి ఆప్షన్ కలిగి ఉన్నాయి. 11లో మనకి మైనస్ గుర్తుంది, ఆప్షన్లో కూడా మైనస్ గుర్తున్నటువంటి ఆప్షన్ని ఎంపిక చేయాలి. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ థీటా బై 1 ప్లస్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ థీటా మైనస్ ట్యాన్ థీటా. ఎస్తో స్టార్ట్ అవ్వాలి, 11లో మైనస్ ఉంది కాబట్టి ఆప్షన్లో కూడా మైనస్ ఉండాలి కాబట్టి ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ థీటా బై 1 మైనస్ సైన్ థీటా. ప్రశ్న సైన్లో ఉంది కాబట్టి ఎస్తో స్టార్ట్ అయింది కాబట్టి ఆప్షన్స్ కూడా ఎస్తో స్టార్ట్ అయ్యే ఆప్షన్స్ చూసుకోవాలి. సీకెంట్ థీటా ప్లస్ ట్యాన్ థీటా, సీకెంట్ థీటా మైనస్ ట్యాన్ థీటా ఈ రెండు ఆప్షన్లో సరైన ఆప్షన్ ఏది అవుతుందంటే మనకి 11లో ప్లస్ ఉంది కాబట్టి ఆప్షన్లో కూడా ప్లస్ ఉన్నది. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ థీటా బై 1 మైనస్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ థీటా ప్లస్ ట్యాన్ థీటా. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్.